హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. నిన్న సక్సెస్ఫుల్గా శుక్రవారం ఫాస్టింగ్ కంప్లీట్ చేశాము. అండ్ లాస్ట్ వీక్ కూడా నేను చేశాను అనమాట. ఈ వీక్లో నేను మా ఆయన ఇద్దరు కలిపి చేశాము. సో సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ నిన్న శుక్రవారం ఫాస్టింగ్. సో నిన్నంతా వీడియో ఎడిట్ చేస్తుంటే మామూలు వాయిస్ ఓవర్ ఇంకా ఇవ్వలేదు, ఎడిట్ చేస్తున్నాను. ఫేస్కి ఏమీ రాసుకోలేదు, అది ఒకటి అనుకున్నా అనమాట. నిన్న అసలు అనిపించలేదు, ఏం రాసుకోలేదు నేను అలాగని చెప్పేసి. సో ఎలా మర్చిపోయాను, స్కిన్ కేర్ కూడా చేసుకోలేదు. ఓన్లీ స్నానం చేసి మంచిగా ఒక బొట్టు పెట్టుకుని గంధం పెట్టుకున్నానేమో, అంతే. అంతకుమించి ఏం చేయలేదు. మధ్యలో ఒకసారి లిప్స్ మండుతున్నాయని అనుకుంటా లిప్ బామ్ రాసుకున్నానేమో, అంతే. నేను అసలు ఏ స్కిన్ కేర్ కానీ మొహానికి పౌడర్ కూడా పెట్టలేదు నేను. సో అదనమాట. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మనము వాకింగ్కి వెళ్తున్నాము. మంగు ఇప్పుడే వచ్చింది. సో తనకి యూటెన్సిల్స్ అన్నీ వేసేసి నేను వాకింగ్కి వెళ్ళాలన్నమాట. ప్రస్తుతానికి మా ఆయన జిమ్కి వెళ్ళాడు, నేను వాకింగ్కి వెళ్తున్నా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఈరోజు సెకండ్ సాటర్డే అయినా సరే గవర్నమెంట్ స్కూల్ పెట్టమని ఆర్డర్ పెట్టిందనమాట. సో వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు. అండ్ ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నైట్ పిల్లలు వచ్చేలాగా వచ్చేస్తారనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. చూడండి ఏమేం జరుగుతాయో నాకు కూడా తెలియదు. ప్రస్తుతానికి అయితే అమ్మాళ్ళ ఇంటికి వెళ్దాం అని అనుకుంటున్నాను. మా ఆయనకి పని ఉంది కాబట్టి తను రాడు, రాజమండ్రి వెళ్తాడు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నైట్ పడుకునేటప్పుడు ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకుంటుంటే మార్నింగ్కి కొంచెం ఒత్తుగా ఉన్నట్టు అనిపిస్తుంది నా హెయిర్. సో అందుకని అలా ట్రై చేశాను అనమాట. అండ్ ఆయిల్ హెయిర్ మీద ట్రై చేయలేదు, కానీ ఇలా తలకు నీళ్ళు వేసుకున్న హెయిర్ మీద ట్రై చేస్తే అది ఎలాగా పొట్టి జుట్టు కదా, కొంచెం బాగుంటుందని చెప్పేసి అలా ట్రై చేస్తే ఒకరోజు అలా పడుకున్నాను. నెక్స్ట్ డేకి వాల్యూమ్గా కనిపించింది. అండ్ అప్పటి నుంచి నైట్ టైము ఇలా ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకుని ఏదైనా హెయిర్ కేర్ ఏమైనా ఉంటే చేసేసుకుని ఫ్రెంచ్ బ్రైడ్ వేసుకుని పడుకుంటున్నాను అనమాట. కొన్ని హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ అంటే మామూలు క్లిప్లు అవి కాకుండా కొన్ని వేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. కొంచెం హెయిర్ థిక్ అవ్వడానికి, దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనమాట. మీకు ఒకవేళ కావాలంటే కింద కామెంట్ చేయని చెప్తాను. అండ్ నెక్స్ట్ సన్ స్క్రీన్. ఇప్పుడు నేను బయటికి వెళ్ళేది వాకింగ్ కాబట్టి నేను రోడ్డు మీద నడుస్తాను. సో అందుకని మంచిగా సన్ స్క్రీన్ రాసేసుకుని అండ్ కొద్దిగా డ్రెస్ అది చేంజ్ చేసుకుని వెళ్ళిపోయాను అనమాట. సన్ స్క్రీన్ అనేది ఫేస్తో పాటు నెక్కి అండ్ హ్యాండ్స్కి కూడా రాసుకుంటాను. ఎందుకంటే మన హ్యాండ్స్ నెక్ కూడా ఎండకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి, సో ప్రొటెక్షన్ కోసం అనమాట, కొంచెం డస్ట్ పట్టకుండా. ఐఎమ్ రెడీ టు వాకింగ్. ప్రస్తుతానికి అయితే షూ వేసుకుని వెళ్ళిపోతాను. వచ్చిన తర్వాత కొన్ని స్కిప్పింగ్ చేస్తాను. సో అంతే, అంతవరకు ప్రస్తుతానికి అలవాటు చేశాను బాడీకి. ఫిబ్రవరి నుంచి బాగా ఎక్కువ డైట్ కాన్స్టెంట్గా చేస్తున్నాను. చూద్దాం ఎప్పటికి తగ్గుతాను. అండ్ ఇలాగే ఏదో ఒకటి వస్తుంది, డైవర్ట్ అయిపోతాను. సో ప్రస్తుతానికి అయితే చేద్దాము. ఎంతకాలం చేస్తామో మనకు తెలియదు. అండ్ ఫిట్నెస్ కోసం చేస్తున్నాను, బరువు గురించి కూడా. కాకపోతే కొంచెం నా పనులు నేను చేసుకోవాలి కదా, సో దానికోసమని కొంత చేస్తున్నాను అనమాట. అండ్ లెట్స్ గో వాకింగ్.
బ్యాక్ టు హోమ్. ఇప్పుడు బాదం తింటున్నా అండ్ తర్వాత ఖర్జూరం. మొన్న వీడియోలో చూపించాను కదా, ఇంకా అయిపోయినాయి, లేవు, మళ్ళీ తీయాలి. ఇంకా కొన్ని ఉన్నాయి, తీస్తే దాంట్లో వేసి కడిగేసిన తర్వాత డబ్బా దాంట్లో వేయాలి. అండ్ ఇప్పుడు వాకింగ్కి వెళ్ళి వచ్చాను. 1 అవర్ పట్టింది నాకు వెళ్ళి రావడానికి, ½ అన్ అవర్ వెళ్ళడానికి అండ్ 5 మినిట్స్ తక్కువ 25 మినిట్స్ అలాగా రావడానికి పట్టిందనమాట. మ్యాక్సిమం 1 అవర్. సో ఇప్పుడైతే బాదం తింటున్నా. మా ఆయన ఫోను షెడ్కి వెళ్ళేలా ఉందని ఫోన్లు ఏమేం బాగున్నాయా అని చూస్తున్నా అనమాట. రెడ్మీ ఆర్ ఐక్యూ అని అనుకుంటున్నా. రెడ్మీ నాకు ఎందుకో నచ్చలేదు, సో ఐక్యూ ట్రై చేద్దాము ఈసారి. ఏమో తెలీదు, అది కూడా పూర్తిగా చేస్తామో లేదో తెలీదు. సో అటుకులు పులిహార చేశాను. చాలామంది అంటారు పోహా అంటారు. సో అదైతే రెడీ చేశాను. ఇప్పుడు అది తినాలన్నమాట స్నానం చేసేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం పూజ చేసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మా ఆయన రాజమండ్రి వెళ్తాడు. సో మా అమ్మ ఏమో వచ్చి వెళ్ళిపోయింది. నేను బాదం తింటున్నా. మా ఆయన కుంకుడుకాయలు పెట్టమన్నా, మర్చిపోయాను నేను, వెళ్ళి పెట్టేసి వస్తాను. సో రెడీ అయిపోయాను. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. ఐ డోంట్ నో, నాకు తెలియదు అక్కడ వీడియో తీస్తానో లేదో అని. అక్కడ మూడ్ని బట్టి మ్యాక్సిమం చిల్ అవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. మ్యాక్సిమం టైం 11 అయిపోయింది. ఇప్పుడు నా బండి స్టార్ట్ అవుతుందో లేదో చూడాలన్నమాట. బండి స్టార్ట్ అయితే త్వరగా వెళ్ళిపోవచ్చు. వీ హ్యావ్ గుడ్ టు గో. చూస్తుంటే పిచ్చిదారిలో ఉన్నాను కదా. సో ఇక్కడ నేను కాఫీ కలుపుకుంటున్నా. 3 రోజులు అయింది నేను వీడియో ముట్టుకుని. 3 రోజులైనా 4 రోజులు అయిందా? సాటర్డే, ఇది మండే. సాటర్డే కదా తీసాను. ఓకే, సాటర్డే, ఇది మండే. ఫుల్ ఫీవర్ అండ్ కోల్డ్, బ్యాక్ పెయిన్ అన్నీ కలిపి వచ్చేసాయన్నమాట. అండ్ ఏం చేయాలో దోక అలా పడుకుంటున్నా. మొన్న ఫంక్షన్కి వెళ్ళాము, వెళ్ళొచ్చిన తర్వాత నుంచి ఇలా మొదలెట్టింది. మ్యాక్సిమం పాలు కాఫీతో అలా ఖాళీ చేస్తున్నాను అనమాట రోజంతా. సో అందుకే నా ఫేసు, నా అవతారం ఇలా ఉంది. ఇప్పుడైతే కాఫీ కలుపుకుంటున్నాను. పిల్లలు కాసేపట్లో వస్తారు, అప్పుడు కొంచెం యాక్టివ్గా ఉంటే వాళ్ళని చదివించవచ్చు కదా. సో అందుకని కాఫీ తాగుతున్నాను అనమాట. స్ట్రాంగెస్ట్ కాఫీ. చాలా చాలా వీడియోస్ చేద్దామని లిస్ట్ రాసుకున్నాను. లిస్ట్ రాసుకున్నప్పుడే నాకు ఎలా అవుతుంది, అలా అలా వెనక్కి వెళ్తుంది అనమాట. మొన్నటిదాకా కళ్ళు మంటలు అవి తగ్గాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఫీవరు, రొంప, కళ్ళు మంటలు అండ్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ మొదలయ్యాయి. సో నేను ఏం వీడియో తీసుకున్నా అని చూసుకుంటే అది ఎంతే ఉంది. సో అందుకని మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట ఈ అవతారంతో. సో అది అండ్ లెట్స్ గో. 2 డేస్ అయింది నేను స్నానం చేసి. హాట్ వాటర్ తాగుతున్నా, మెడిసిన్స్ వేసుకున్నా, ఆవిరైతే పట్టలేదు. ఇగో కాఫీ, 1 స్పూన్ షుగర్, 2 స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకుని తాగుతున్నాను అనమాట. షుగర్ చాలా వరకు తగ్గించండి, ఎక్కడికైనా వెళ్తే తప్పదు కదా. ఇంట్లో అయితే మాత్రం చాలా తక్కువ వేసుకుంటున్నా. 1 స్పూను, ఇంత టీ ఉందా, కాఫీ అయితే ఎంత ఉంది, దానికి 1 స్పూను, నాది చిన్నదే ఉంటుంది. 2 స్పూన్లు కాఫీ పౌడర్ అనమాట. కొంచెం స్ట్రాంగ్గా తాగితే ఆ తలబరువు అది తగ్గుతుంది అలాగని చెప్పేసి హ్యావ్ ఏ కాఫీ.
2 డేస్ నుంచి నైట్ టైం నిద్ర పట్టట్లే, ఎవరో పిలిచినట్టు మెలకు వచ్చేస్తుంది అనమాట, లెక్కొట్టినట్టు. జుట్టు దూకోలే, స్నానం చేయలే, ఏంటో నాది. నైట్ నిద్ర లేదు, మార్నింగ్ టైం మాత్రం 1 గంట 2 గంటలకు పడుకుంటున్నా. నైట్ ఒక 2 అవర్స్ వేస్తున్నానేమో ఎర్లీ మార్నింగ్ టైంలో. సో ఇప్పుడైతే స్నానం చేసేసి కొంచెం ఫ్రెష్ అప్ అవ్వాలి. పిల్లలు వచ్చే టైంకి ఫ్రెష్గా ఉంటే కొంచెం ఫీలింగ్ బాగుంటుంది. నిన్న అలాగే అలా కూర్చున్నా, పడుకున్నా, ఇంకేం చేయలేక. నిన్న పెయిన్ ఎక్కువ ఉందన్నమాట, బ్యాక్ పెయిన్ అది. అండ్ రొప్ప కూడా ఎక్కువ ఉంది. ఈరోజు కొంచెం సెటిల్ అయ్యింది. సో లెట్స్ గో. ఇప్పుడు మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేద్దాము. అండ్ టిఫిన్ ఏం చేయాలి, వంట ఏం చేయాలి, నాకు ఈ టైంలో చేయాలంటే అదోలా ఉంది. కానీ 4 ఇళ్ళు లోపలికి వెళ్ళాలి కదా, తినాలి, తప్పదు. ఏదో ఒకటి చేస్తాను. అండ్ వెజిటేబుల్స్ అయిపోయి రేపు తెప్పించుకోవాలి. టూ డేస్ తర్వాత స్నానం చేశాను అనమాట. క్లీన్ చేసుకుని ఇల్లు అప్పుడే 2 డేస్ నుంచి చేయలేదు. గుమ్మలు కూడా తొడలే. సో ఇల్లంతా క్లీన్ చేసుకుని తుడుచుకొని టిఫిన్ వేసి పిల్లలకు పెట్టి నేను తిన్నా. గోధుమ అట్లు వేసాను అనమాట, బాగా వచ్చాయి. జీలకర్ర, గోధుమ పిండి, ఉప్పు కలుపుకొని దాంట్లో పైన టాపింగ్ కింద ఉల్లిపాయలు వేయడమే, అంతే. అండ్ ఇప్పుడు హెయిర్కి ఆయిల్ పెట్టుకుని మందులు వేసుకుని పడుకుంటా. ఇంకా శేఖర్గా రాలేదు కాబట్టి కాసేపు ఏమన్నా ఎడిట్ చేస్తే రేపు వీడియో వస్తుంది. సో అదనమాట ప్రస్తుతానికి అయితే విషయాలు. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ట్యాబ్లెట్లు వేసుకుని ఇంకా పడుకోవాలి. అండ్ ఇప్పుడు తలకి ఆయిలింగ్ చేసేసుకుని లెట్స్ గో. అదనమాట. నేను ఇప్పుడు దాకా చూపించిన ప్రొడక్ట్స్ అన్నీ లింక్స్ కింద ఉంటాయి, ఒకవేళ చెక్అవుట్ చేయండి. ఏదైనా లింక్ మీకు దొరకకపోతే నాకు కమెంట్ చేస్తే నేను చెప్తాను అనమాట. ఈ నైట్ డ్రెస్ వచ్చేసి నాకు బాగా నచ్చింది. టాప్ కొంచెం పొట్టిగా ఉంటుంది, ప్యాంట్ వచ్చేసి ప్లాజో టైప్లో ఉంటుంది అనమాట. బాగా నచ్చింది, కొంచెం ఫ్రీగా కాటన్గా బ్రీతబుల్గా ఉంటుంది. సో అందుకని ఇది వేసేసుకున్నా కొంచెం ఫ్రెష్గా ఉంటుందని. దీని లింక్ కూడా కిందిస్తాను, చెక్అవుట్ చేయండి. అండ్ 3XL అనుకుంటా సైజు, 2XL సంథింగ్ ఏదో తీసుకున్నా. నేను ఏది తీసుకుంటే అది కింద ఇస్తాను. సో ఇది ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ కనుక మీరు మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.